వాహనదారులకు బ్యాడ్ న్యూస్. అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5% పెంచినట్టుగా జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్టుగా తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో నిన్న అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేస్తున్నట్టుగా వెల్లడించింది. అటు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ఛార్జీలను పెంచారు. సగటున 5% పెంచుతున్నట్టుగా IRB ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. HMDA పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ORRను IRB సంస్థ గత ఏడాది 30 ఏళ్లు లీజుకు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5% వరకు టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు ఆ సంస్థకుంది. దీనిలో భాగంగా పెంచిన కొత్త ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ రకాల వాహనాలను 6 కేటగిరీలుగా విభజించి ఛార్జీలు నిర్ణయించారు. ఇక పెరిగిన కొత్త టోల్ రేట్లు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉండబోతున్నాయి. నిజానికి ఏప్రిల్ 1నే టోల్ ఛార్జీలు పెంచాల్సి ఉన్న లోక్సభ ఎన్నికల కారణంగా 2 నెలలు వాయిదా వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, టోల్ గేట్ల ఛార్జీలు అనేవి పెంచారు, 5% పెంచుతూ ఆల్రెడీ అమల్లో కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అటు వాహనదారులు ఏం చెప్తున్నారు, వాళ్ళపై ఎలాంటి భారం పడబోతుంది? ఝాన్సీ దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా ఇటు వాహనదారులకు సంబంధించిన టోల్ ఛార్జీలు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి కూడా ఇటు పెరిగిన ఛార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో కూడా వాయిదా వేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జూన్ 1వ తారీఖుతో ముగిసిపోయిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు నేషనల్ హైవే అథారిటీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి కూడా 5% ఇటు టోల్ వసూలు చేసే విధంగా సంబంధించిన అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఇది 5% కూడా టోల్ ఛార్జీలు పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతి ఏడాది ఇటు వాహనదారులు కొంత పెరిగిన పెట్రోల్ డీజిల్ భారంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు ప్రస్తుతానికి పెంచిన టోల్ ధరలు కూడా వాహనదారుల మీద అదనపు భారం పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన, ఎందుకంటే చాలా సుదీర్ఘమైన ఇటు జాతీయ రహదారులు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోని సుమారుగా 15కు పైగా టోల్ ప్లాజాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇటు టోల్ గేట్ భరించలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఒకసారి ఇటు టోల్ సంబంధించిన సమస్యలు ఏవై ఉంటే వాటికి 5% పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ అదనపు వసూలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ముఖ్యంగా హైదరాబాద్ ORR మీ సంబంధించి కూడా ఇటు టోల్ గేట్ సంబంధించిన రేటు కూడా పెంచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా సుమారుగా ఇటు 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ORR సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 5% కూడా పెంచినట్టుగా తెలుసుకోవాలంటుంది. ఇక కిలోమీటర్కి ₹2.35 కార్లకు పెంచినట్టుగా తెలిసింది. ఇక 6 కేటగిరీలుగా ఇటు ట్యాక్సీలతో పాటు కొంత హెవీ వెహికల్స్తో పాటు గూడ్స్ సంబంధించిన లారీలకు సంబంధించి కూడా కేటగిరీల వైడ్గా 6 కేటగిరీలుగా విభజించి ప్రస్తుతానికైతే పెంచిన టోల్ ఛార్జీలను కూడా వసూలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక గత ఏడాది మార్చి 31 తర్వాత కూడా ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి కూడా కొత్త టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తుంది. కానీ ఈసారి కొంత దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా ఆ నిర్ణయాన్ని నేషనల్ హైవే అథారిటీ వాయిదా వేసింది. కాబట్టి ప్రస్తుతంకు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిపోయినాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన నిర్ణయాన్ని కూడా అమలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా ఈ పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కూడా ORR మీద రోజుకి కొన్ని లక్షల వాహనాలు అటు తిరుగు ప్రయాణం చేస్తుంటాయి. కాబట్టి వారి మీద కొంత అదనపు భారం మనం పడినట్టుగా తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇటు ORR సంబంధించిన నిర్వహణ సంబంధించి కూడా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ చూస్తుంది. కాబట్టి ఆ సంస్థకు సంబంధించి ప్రతి ఏడాది ఒక 5% పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ముందుగా టెండర్లో భాగం కాబట్టి అందులో భాగంగా ఈసారి వారు కూడా పెంచినట్టుగా చెప్పుకుంటుంది. ఇక ORR సంబంధించి కూడా ఇటు కార్లతో పాటు కొన్ని సంబంధించిన వాహనాలతో పాటు కూడా 6 కేటగిరీలుగా విభజించి వారికి కిలోమీటర్కి ₹2.30 చొప్పున కూడా పెంచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.